నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ముందుగా దేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతోని బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు 3 పథకాలు లాంచ్ చేస్తుంది. గ్రామ సభలు పూర్తయినాయి. ఏ విధంగా గ్రామాల్లో ప్రజలు తిరగబడ్డ విషయాలు మనందరికీ తెలంగాణ ప్రజలందరూ చూసిళ్ళు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్న. మీకు కూడా మీ ప్రేక్షకులు అందరికీ కూడా. గ్రామ సభలు పూర్తయినాయన్న. ఒకవైపు అధికార పార్టీ సక్సెస్ఫుల్గా మేము గ్రామ సభలు నడిపించమని చెప్తుంది. ఎట్లున్నాయంటారు? గ్రామ సభలు మనం అందరం చూసినాము టీవీలో, కానీ కొట్లాళ్ళు, ప్రజల ఒక ఆవేదన, ప్రజల ఒక అసంతృప్తి, ప్రభుత్వం వ్యతిరేక ఒక ప్రశ్నించడం ప్రజలు, ఇవన్నీ మనం చూసినాం. దీన్ని సక్సెస్ వాళ్ళ ప్రభుత్వం అనుకుంది అని అంటే ఇక వాళ్ళ వివేకాన్ని మనం వండిపెట్టాలి. సక్సెస్ఫుల్గా నడవాలి అంటారు గ్రామ సభలు అన్నీ. నడడం వేరే, సక్సెస్ఫుల్ నడడం వేరే. నడిచినాయి కానీ సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎప్పుడైతే సంతృప్తి ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది. ఎవరికి సంతృప్తి ఉండే? ప్రజలందరూ తిరగబడ్డారు, గొడవలు అయినాయి, అధికారులతో గొడవలు అయినాయి, ఎమ్మెల్యేలతో గొడవలు అయినాయి. ఎవరు ఎక్కడ సక్సెస్ అయినది ఎట్లా అంటారు దాన్ని? అంటే ఎందుకు ప్రజలు ఒక్కసారిగా దాదాపు సంవత్సర కాలంలోనే గ్రామ సభలు పెట్టగానే ఒక్కసారిగా ఎందుకు ప్రభుత్వం మీద తిరగబడాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లోనే కొన్ని పూర్తి చేస్తామన్నారు గ్యారంటీలు. వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీలు పూర్తి చేయడం కాదు, దాని విషయంలో కూడా మాట్లాడడం కూడా జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ అన్నారు. డిక్లరేషన్ ఏమైనా ఫస్ట్ 100 రోజులు చేస్తామని, అది కాలే. రైతు బంధు 15,000 చేస్తాను, అది కాలే. తర్వాత మన రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పి, అది కాలే. 1 ఇయర్ అయింది. నేను ఏమంటా అంటే, సరే 100 రోజుల్లో కాలేదంటే గ్రామ సభ, నువ్వు 1 ఇయర్ తర్వాత పెట్టిన గ్రామ సభలో మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టారు కదా. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన 5 సంవత్సరాల గడువులో 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఆ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీరు ఏం చేశారు? అది ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే గ్రామ సభల్లో తలెత్తిన సమస్యలకు వైపు రుణమాఫీ విషయంలో కావచ్చు, అయితే రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎక్కువ శాతం రేషన్ కార్డుల విషయంలో తలెత్తినాయి. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు మీకు ఏ పథకాలు అయినా మేము అవలీలాగా ఇస్తాం, ఎటువంటి ఆంక్షలు పెట్టామన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టిళ్ళు. దానికి అసలు లిస్టు కూడా చదివారు. అంటే వీళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయన్న వాళ్ళు కొందరు పేర్లు రాకపోవడం వల్ల తిరగబడింది. రేషన్ కార్డులో పెద్ద సమస్యగా మారిందా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు నేనేమంటున్నా, ఒకటి పథకాలు రావటం ఒకటి, పథకాలు అమలు కాకపోవడం ఒకటి, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దాన్ని కొనసాగించకపోవడం కూడా ఒకటి. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్ వస్తున్నాయి? మాకైతే చాలామంది చెప్తా ఉన్నారు, సార్ మా పెన్షన్ ఆగిపోయింది సార్, ఎంఆర్ఓతో మాట్లాడండి సార్ అంటారు. మరి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఒకటి ఇది అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు మీరు ఆపేశారు, కొత్త పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. సో అసంతృప్తి అనేది మీకు ఒకేసారి వచ్చింది కాదు. సరే ప్రభుత్వం మార్పు కోరుకున్నాడు, మార్చింది. కానీ మార్చిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు నిర్ణయించారు, మీకు ప్రభుత్వం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, మీరైనా మారాలి కదా. ఏం మారాలి? మీరు ఏం మార్చారు? సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఒక్క పథకం ప్రజల దాకా పోవట్లేదు, పాత పథకాలు వాళ్ళకి అందట్లేదు అనేదే కదా గ్రామ సభలో అసంతృప్తి. అంటే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం తెలంగాణలో మార్పు కనిపిస్తలేదా? పక్క ఏ మార్పు కనబడుతుంది మీరు చెప్పండి. ఇంకా మార్పు కనబడుతుంది, కరెక్టే. ఏ విధమైన మార్పు అంటే మీకు దిగుబడి కింది పోయే డౌన్వర్డ్స్ మార్పు. మీకు పాత పథకాలు రావట్లేదు, తర్వాత పైసలు లేవు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఒక ఉద్యోగస్తులకు మీకు సరైన సమయంలో వాళ్ళ జీతాలు రావట్లేదు, రైతు బంధు స్టార్ట్ కాలేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, మీకు రేషన్ కార్డులు ఇంకా ఇప్పుడు ఇస్తా అంటున్నారు. దానికి కూడా మరి ఆకాంక్షలు పెట్టారు. దాని ఏంటంటే ఈ యొక్క ఆంక్షలు ఎందుకు పెట్టారు? మీ ఆంక్షలు పెట్టి ఇది ఉంటే ఇస్తాము, ఇది ఉంటేనే ఇస్తాము. గతంలో ఏమన్నా కౌలు భూములు కూడా, ఈ కౌలు రైతులు కూడా ఇస్తాను, మీరు అది మాట్లాడలేదు. ఇప్పుడు ఎంత గతంలో ఇంత ఎకరాలు ఉంటాయి, మీ ఏమో లేకుండా ఓన్లీ పంటకే ఇస్తాం చెప్పలే. ఇప్పుడు ఈ పంటేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఇస్తాము,
మామూలుగా బీడు భూములకు ఏమో అని ఇవి చెప్తాను. ఇవన్నీ లేవు కదా గతంలో. మీరు చెప్తున్నారు తీసుకొచ్చిన ఆంక్షలు. పూర్తిగా రైతులపైన ఒక విధి విధానాలని వీళ్ళు ఇంకా రూపొందించలేరు అంటే వీళ్ళు ఇచ్చే రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇంకా రైతు బోనస్ విషయంలో. వీళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళ ఎలక్షన్స్లో అప్పుడు ఓట్ల కోసం ఏదో మాట్లాడారు. ఎప్పుడైతే ప్రభుత్వంలో వచ్చారో వాస్తవం ఇక్కడ డబ్బులు లేవు, నిధులు లేవు, అంత అప్పులే ఉన్నాయి, ఈ ఎట్లా నడుపుతామని చెప్పేసి ఇది తెలవకుండా మాట్లాడారా? అంటే ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గతంలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు బట్టి విక్రమార్క గారు. అది బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ బట్టి విక్రమార్క గారు ఇక్కడ వెళ్ళదంటారా? దీంట్లో డబ్బులు లేవు, నిధులు లేవు అని. నేను అదే అంటున్నాను కదా, మాకు బడ్జెట్కు బుక్ చేస్తారు ప్రతిసారి బడ్జెట్ ప్రజెంటేషన్ ముందు. దాని ముందు ఎకనామిక్ రిపోర్ట్ ఇస్తారు, ఆర్థికమైన పరిస్థితి రిపోర్టు. దాన్ని బట్టి తెలుస్తుంది కదా. మీరే అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ అది ఎట్లా అనౌన్స్ చేశారు మీరు తెలుసు రాష్ట్ర పరిస్థితి. ఆ రాష్ట్ర పరిస్థితి వచ్చినందుకే మీకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ మీరు అదే అంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు చెప్పిన లెక్కనే 80 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం వచ్చిన ప్రతిరోజు మేము నడుపుతున్నాం అంటున్నారు. తర్వాత మేము రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి 2 లక్షలు కాదు 2 లక్షల దాకా, అంటే 2 లక్షల వరకు చేయట్లేదు మీరు, 2 లక్షల వరకు అని చెప్తున్నారు. అంటే 80,000 50,000 చేస్తున్నారు. మళ్ళీ అప్పట్నే ఉండిపోతున్నది, మనం మొత్తం చేయట్లేదు. అంటే కేవలం వడ్డీ, మిగతా వడ్డీ క్లియర్ అయిపోయింది. వడ్డీ క్లియర్ అవుతుంది. ఏమవుతుందో 2 లక్షలు చేస్తే నాకు 2 లక్షలు అప్పు ఉన్నది, నాకు 50,000 ఇస్తున్నారు అంతే. 1,50,000 నాకు అప్పు ఉన్నట్టు ఇంకా దాని విషయంలో ఏం చేయాలి మళ్ళీ? సో నేనేమంటున్నా, ప్రభుత్వం క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడంలో స్కీమ్స్ అనౌన్స్ చేశారు. స్కీమ్స్ ప్రజల దాకా రాకపోవటం, ప్రజల్లో అసంతృప్తి, ఆందోళన. అందుకనే గ్రామ సభలు మొన్న అన్నీ కూడా ఫెయిల్ అయినాయి, కొట్లాడైనాయి. వీళ్ళు సక్సెస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జరిగినాయి కాబట్టి. జరిగినంత మాత్రం సక్సెస్ కాదు. ఆ గ్రామ సభలో ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏమైంది, ప్రజల ఒక ఆవేదన ఏంది, అది మీరు చెప్పాలి. అంటే బీజేపీ అసంతృప్తిని గ్రాప్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదో మంచి పథకాల కోసం చేస్తామని చెప్తున్నారు. ప్రజలకు మంచి జరిగినప్పుడు జరగాలి మంచిగా. వాళ్ళు చెప్పినటువంటి మాట జరగకపోతే ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలను మమేకం చేసుకుని ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మీ ఉద్యమాలు తీసుకొస్తాం. డెఫినెట్గా మేమే చేయగలుగుతాం, వేరే పార్టీ చేయలేరు. ఎందుకంటే మాకు బూత్ స్థాయి నుంచి మాకు కార్యకర్తలు ఉన్నారు, మాకు ఒక సెటప్ ఉంది. మేము గతంలో కూడా అనేక ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ఉద్యమం కూడా మేమే బలపరిచినాం జేఏసీలో ఉండి. కాబట్టి మాకు ఉద్యమాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా అయితే ఇప్పుడు మేము మా సంఘటన సంస్థ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి వారం 10 రోజులు అది కూడా అయిపోతుంది. దాని తర్వాత ప్రభుత్వం వ్యతిరేక పోరాటం మొదలవుతుంది. అయితే రైతు భరోసా గురించి ప్రధానంగా మాట్లాడితే ప్రచారం ఉన్నప్పుడు అయితే 7,500 ఇస్తానో ప్రస్తుతం 6,000కి కుదించిల్లు. దీన్ని ఎలా చూడొచ్చు? 15,000 ఏడాదికి, అంటే ఎకరానికి 6,000 ఇస్తా అంటున్నారు. ఏడాదికి 15,000 వీళ్ళు అన్నారు. 6,000 గత ప్రభుత్వం ఇచ్చేది. 5,000 10,000 12 తర్వాత 10 చేశారు. ఇప్పుడు వీళ్ళు 15 ఇస్తా అన్నారు. ఎక్కడ అవి ఎక్కడ సరే 15 ఇవ్వకపోయి గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఏమని చెప్పండి, అది ఇవ్వట్లే కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఈగోతోనే ఏమైనా పోతున్నా, గత ప్రభుత్వం పెట్టిన ఆ పథకాలన్నీ నేను ఆపేయాలి, మళ్ళీ నేను కొత్త తీసుకోవాలని? ఈగో ఇప్పుడు ఈగోతో ప్రజలు సఫర్ కాకూడదు. తర్వాత మేము కూడా చెప్తున్నాం, మంచి స్కీమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కొనసాగించాలి. ఏ ప్రభుత్వం, ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, మా నరేగా గత ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని మేము కొనసాగిస్తున్నాం కదా, ఎక్కడ ఆపట్లే కదా. దానికి కూడా బాగానే మేము ఫండ్స్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మేము దాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం మారంగానే నిర్ణయాలు పాత ప్రభుత్వ నిర్మాణం తిరగబోయడం కాదు. అది వాళ్ళ దాంట్లో కూడా ప్రజలకు మంచి జరుగుతుందని కొనసాగించాలి. మీరు ఎందుకు కొనసాగించట్లేదు? మీరు దానికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, అదే ఎందుకు చేయట్లేదు అనేదే కదా ఇప్పుడు ప్రశ్న ఇక్కడ అడుగుతుందా. బీజేపీ బలంగా ప్రభుత్వాన్ని ప్రతిరోజు ప్రశ్నిస్తుందా? డెఫినెట్గా ఇప్పుడు కూడా చేస్తుంది కదా. ఇప్పుడు ఎవరు చేయట్లేదు? మా ఎంపీలు అడుగుతున్నారు, మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మా నేతలు అడుగుతున్నారు, మా అధ్యక్షుడు అడుగుతున్నాడు, ఎంతమంది చేస్తా ఉన్నారు. ఈరోజు జనవరి 26 రోజున 3 పథకాలు లాంచ్ చేయబోతున్నాం. ఒకవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భరోసా, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంకో పథకం లాంచ్ చేయబోతుంది. ఇటు చూసినా ఇందిరమ్మ పేరే కనిపిస్తుంది ఏ పథకాలలో. ఈ పేర్ల విషయంలో ఏం చెప్తారు? వాళ్ళకు వేరే పేర్లు రావు, ఆ కుటుంబం తప్ప. ఈ కుటుంబానికి బానిసలు వాళ్ళు కాబట్టి ఆ కుటుంబం బానిసలు ఆ వేరే పేర్లు రావు. సరే పథకాల జోలికి వచ్చినారా, ఇందిరమ్మ ఇల్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు వచ్చిన నిధులతోని మీరు ఇంద్రమ్మ పేరు ఎట్లా పెట్టుకుంటారు? అదొకటి. ఇంకో ఏదో ఇంద్రమ్మ అన్నారు. మీరు అసలు ఈ విధి విధానాలు ఏంది? ఎవరికి ఇస్తారు? దాని గైడ్లైన్స్ ఏంది? మీరు ప్రజలు మొత్తంకి ఇస్తారా, లేకుంటే దాంట్లో కూడా ఏమైనా ఉన్నదా? అవన్నీ దాన్ని ఏం బయట పెట్టకుండా మేము 3 పథకాలు లాంచ్ చేసినాం, అందరికి వస్తాయి, ఇందరికి వస్తాయి, అప్లై చేయాలి. అప్లై చేయకుండా మీరు అప్లై చేయమని చెప్పండి, ముందే అప్లై చేయమని చెప్పేది ఉండే. మీ వీళ్ళకి ఇస్తాం అని చెప్పేసి లాంచ్ ఆఫీషియల్ రేషన్ కార్డులు కూడా మీరు ఎట్లా ఇస్తున్నారు? ఏ విధంగా ఇస్తున్నారు? వైట్ కార్డు ఎవరికి ఇస్తారు, పింక్ కార్డు ఎవరికి ఇస్తారు, ఏంది అనేది, ఎప్పటి నుంచి ఇస్తారు, ఎంతమంది దగ్గర అప్లికేషన్ వచ్చినాయి, మీకు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి, మీరు ఎన్ని కార్డులు ఇస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకు క్లారిటీగా ప్రజలకు చెప్పలేకపోతుంది? వాళ్ళకి అనుభవం లేక, పరిపాలన అనుభవం లేక, ప్రజలకు అబద్ధం ఆడి అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళని ఎదుర్కోలేక, ఇది రెండోది. మూడోది, వాళ్లకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలిసి కూడా అబద్ధాలు ప్రజలతో ఆడారు కాబట్టి ఇది అమలుపరచలేకపోతున్నారని చెప్పేసి నేను భావిస్తాను. అంటే ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి 6 గ్యారెంటీల విషయమే చర్చకు వచ్చింది. ప్రస్తుతం 6 గ్యారెంటీల విషయమే వ్యతిరేకత కూడా చూపిస్తుంది. ప్రజల్లోకి వీటిని ఏ విధంగా తీసుకెళ్తారు మీరు? మీరు చెప్తున్నాం, మొన్న మీ ఉద్యమం చేసింది మేము అదే కదా. 6 గ్యారెంటీలు 600 అబద్ధాలు అని చెప్పినాం కదా. వీళ్ళు అబద్ధాల ప్రచారం చేసుకున్నారు. 6 గ్యారెంటీలు, 1 గ్యారెంటీ పూర్తి కాలేదు. ఇవన్నీ దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఇవాళ 3 పథకాలు చెప్తా ఉన్నారు, దాన్ని కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా అమలుపరుస్తారు, ఇవన్నీ కూడా అబద్ధాల ప్రచారమే. ఈ ప్రభుత్వం మొత్తం అబద్ధాల ప్రచారం మీదనే ఆధారపడి ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా మేలు జరగట్లేదు చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దావోస్ పెట్టుబడులు దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ది ఛాంపియన్ అని ఎక్కడ చూసినా కటౌట్ వెలుస్తున్నాయి. నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చిండా, లేకపోతే కేవలం ఎంఓయూలు సైన్ల వరకు ఆగిపోతున్నాయి? అవి పెట్టుబడులు తీసుకురావాలి, తీసుకువచ్చి తెలంగాణ పెరగాలి, తెలంగాణ ఉద్యోగాలు రావాలి, చేయాలి. మీరు తీసుకువచ్చిన పెట్టుబడులు దేని మీద పెడతారు? ఏమి ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి, అగ్రిమెంట్స్ అయినా ఎన్ని రోజుల్లో వస్తాయి, వాళ్ళకి ఎక్కడ మీరు అలాట్మెంట్ చేస్తున్నారు, ల్యాండ్స్ ఎక్కడ వాళ్ళు పెడుతున్నారు, ఇవన్నీ క్లారిటీ లేకుండా మీరు 1,80,000 అగ్రిమెంట్ చేస్తున్నట్టు కాదు. అక్కడ అగ్రిమెంట్తో పాటు కాంక్రీట్గా మీకు ఎన్ని రోజుల్లో టైం వ్యవధిలో ఏ ఇండస్ట్రీస్ వస్తాయి, ఏ సెక్టార్స్ వస్తాయి అనేది చూసుకోవాలి. అవన్నీ లేకుండా మేము 1,80,000 చంకర ఎగురేసుకోవడంలో దిస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఇది ఈ సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది వాళ్ళకి సెలబ్రేషన్ చేయడానికి అధికారమే లేదని చెప్తాను. అంటే మెగా కృష్ణారెడ్డి దగ్గర అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నా అని వాళ్ళు చెప్తున్నారు కదా, ఎందుకు మెగా కృష్ణారెడ్డి దగ్గర ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చింది? తను ఏదైతే కాళేశ్వరం విషయాన్ని అవినీతి చేసింది బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీతో మళ్ళీ ఎందుకు ఒప్పందాలు కుదురుతుందంటారు? ఇప్పుడు ఎవరితో చేశారు, ఏం చేశారు, అది ఇప్పుడు మనకి మీరు చేసిన తర్వాత దాన్ని ఒక యూటిలిటీ ఏముంది, రాష్ట్రానికి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని రోజుల్లో వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ ఎవరితో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు, ఎవరితోనూ ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పుడు దాని విషయం మేము మాట్లాడదలుచుకోలేదు, దాని తర్వాత మేము మాట్లాడతాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే 1,78,000 తీసుకువచ్చారు, తీసుకువచ్చిన చెప్తున్నారు, అగ్రిమెంట్ అయింది చెప్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మొత్తం హైదరాబాద్ చేస్తారా, లేకుంటే T2 సీట్లు చేస్తారా, లేకుంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు చెప్తున్నారు 50,000 ఉద్యోగాలు ఏదో చెప్తున్నారు. 50,000 ఎట్లా వస్తాయి? మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకు, నార్త్ ఇండియా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకే వస్తాయి, లేకపోతే మనకి ఏమొస్తాయి? మరి ఎక్కడ పెడతారు ఈ ఇండస్ట్రీస్? ఎన్ని రోజుల్లో పెడతారు? ఎప్పటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది? ఇవన్నీ మనకు కావాలి. రైట్, ఫైనల్ ఒకటి చెప్పండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో మీరు ఉన్నారా? నేను రేస్లో ఎవరు ఉండరు ఇక్కడ. బీజేపీలో అధిష్టానం నిర్ణయిస్తుంది ఒక అభిప్రాయ సేకరణతో. వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అయితే ట్రై చేస్తున్నా, ఈ ట్రై అయినా దీంట్లో ఉండదు. మా ఒక పార్టీ ఎవరైతే నడపగలుగుతారో, పార్టీని ఎవరైతే లీడ్ చేయగలుగుతారో వాళ్ళని ఎన్నుకుంటుంది. అదంతా అభిప్రాయ సేకరణ మీద ఉంటుంది. నాకు ఇష్టం వచ్చిన నాకు ఇస్తానని ఏం లేదు, నేను అడుగుతున్నాను నాకు ఇస్తానని కూడా ఏం లేదు. అది అధిష్టానం నిర్ణయం చేస్తారు. ప్రధానంగా 4 పేర్లు వినబడుతుంది, దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఉండొచ్చు, ప్రసార సాధనాల్లో వస్తున్న పేర్లు నా పేరు కూడా ఒకటి ఉండొచ్చు. కానీ నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను నాకు ఇస్తారు అని నేను ఎక్కడ చెప్పట్లేదు.